హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నది ఆర్వీవీ టెక్ ఇన్ తెలుగు. ఫ్రెండ్స్, మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని, లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. ఈరోజు వీడియో ఏమిటంటే జియో 5G, ఎయిర్టెల్ 5G యూజర్లకు అయితే షాక్ అయితే ఇచ్చే రెండు కంపెనీలు కూడా ఇకపై ఛార్జీలు పడే అవకాశం అయితే ఉంది. ప్రస్తుతం భారత్కు చెందిన దిగ్గజ టెలికాం సంస్థ జియో, ఎయిర్టెల్ యూజర్లకు 5G సేవలను అన్లిమిటెడ్ ఫ్రీగానే అందిస్తున్న సంగతి అయితే తెలిసిందే. అయితే త్వరలో ఛార్జీల మొత్తం మోగుస్తున్నట్టు తెలుస్తుంది. ఇక ఫ్రీ డేటా ఉండబోదని 5G సేవలని ఛార్జీలు విధిస్తున్నట్టు తెలుస్తుంది. ఈ ఏడాది రెండో అర్ధభాగం నుంచి ఈ ఛార్జీలు అమల్లోకి వస్తున్నట్లు అనుకుంటున్నారు. దేశంలో 5G సేవలు ప్రారంభమై దాదాపు సంవత్సరం పూర్తయింది. ఇప్పుడు జియో, ఎయిర్టెల్ ఈ రెండు టెలికాం కంపెనీలు మాత్రమే అత్యాధునిక సాంకేతికతతో కూడిన సేవలను అందిస్తున్నాయి. ప్రస్తుతం 5G మొబైల్ ఉన్నవారికి 5G నెట్వర్క్ అందుబాటులో ఉన్నటువంటి ప్రాంతాల్లో ఫ్రీగా డేటాని సేవల్ని అందిస్తున్నాయి. తొలుత ప్రధాన మెట్రో నగరాల్లో ఈ సేవలు వచ్చినప్పటికీ క్రమక్రమంగా ఇతర జిల్లాలకు ఇలా అన్ని ప్రాంతాలకు విస్తరించాయి. ఇంకా 5G డేటా వినియోగంపై ఎలాంటి పరిమితి కూడా లేదు. అన్లిమిటెడ్ డేటా ఫ్రీగానే వాడుకుంటున్నారు. అయితే మీరు కూడా ఈ సేవల్ని వినియోగించుకున్నట్లయితే మాత్రం ఇది మీకోసమే. ఈ సేవలు ఇంకొన్ని రోజులు మాత్రమే ఉండనున్నాయి. ఈ మేరకు ఎకనామిక్ టైమ్స్ ఒక కథనంలో తెలిపింది. ఇప్పటికైతే ఎయిర్టెల్, జియో సంస్థలు 4G ప్రీపెయిడ్ ప్లాన్ పైనే 5G సేవలని ఆఫర్ చేస్తున్నాయి. ఇక మీదట 4G సేవలతో పోలిస్తే 5G నెట్వర్క్ కోసం ఎక్కువ ఛార్జీలు వసూలు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. 5G సేవల కోసం ఇన్ని రోజులు ఉచితంగా అందించి చేసిన ఖర్చును రాబట్టుకునేందుకు రెండు టెలికాం సంస్థలు ఇదే విధానం అనుసరించే అవకాశం ఉన్నట్లు భావిస్తున్నారు అనలిస్టులు. ఈ రెండు టెలికాం కంపెనీలు ప్రస్తుతం ఉన్న మొబైల్ టారిఫ్ ధరలు కూడా 20% మేర పెంచే అవకాశాలు ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. అయితే జియో, ఎయిర్టెల్ 5G కోసం ఛార్జీలు వసూలు చేసినా కూడా ప్రస్తుతం ఉన్న డేటా పరిమితికి 30-40% అధిక డేటా తమ ప్యాక్స్లో ఆఫర్ చేస్తున్నట్లు భావిస్తున్నారు నిపుణులు. ఎయిర్టెల్, జియో ఇప్పుడు తమ 5G సేవలను వేగంగా విస్తరిస్తున్నాయి. ఈ రెండు సంస్థలకు కలిపి 5G వినియోగదారుల సంఖ్య ఏకంగా 12 కోట్లు దాటింది. ఈ సంవత్సరం చివరికల్లా ఈ సంఖ్య 20 కోట్లు దాటుతుందని అంచనా. మరో ప్రైవేట్ టెలికాం సంస్థ వడాఫోన్ ఐడియా ఇప్పటి వరకు 5G సేవలను తీసుకురాలేదు. ప్రభుత్వ రంగానికి చెందిన టెలికాం సంస్థ బిఎస్ఎన్ఎల్ మాత్రం ఇప్పటికీ 4Gలోనే పూర్తిగా విస్తరించలేదు. 5G సేవలను ఎప్పుడు తీసుకొస్తుందో చూడాలి మరి. ఈ రెండు దిగ్గజ సంస్థలు వాళ్ళ ప్రయోజనాల కోసం అలాగే 5G నెట్వర్క్ సంబంధించి ఖర్చు చేయడం కూడా మొత్తం మన ప్రజల మీదే లాగడానికి అయితే చూస్తున్నాయి. అయితే దీని ద్వారా మనమైతే చాలామంది నష్టపోతున్నాం. కనీసం ఈ ఈ ఇయర్లో అయినా సరే మనం ఒక బెనిఫిట్ పొందాలనుకుంటే నేను చెప్పే విధంగా చేయండి. ఇప్పుడు జూలై నుంచి పెంచే అవకాశాలు ఉన్నాయి కాబట్టి మీరు 1 ఇయర్ ప్యాక్ అయితే వేసుకోండి. 1 ఇయర్ ప్యాకు 3000 ఎంత ఉంటుంది. ఆ 3000 ప్యాక్ అయితే వేసుకోండి. కనీసం 6 మంత్స్ అయినా మనకి బెనిఫిట్ ఉంటుంది. తర్వాత ఇలాగే నెక్స్ట్ ఇయర్ నుంచి ఇంకా తప్పదు మనకి. కంపల్సరీ మనం భరించవలసిందే ఈ ఛార్జెస్ని. కాబట్టి చూసుకోండి ఒకసారి. అలాగే ఈ రెండు నెట్వర్క్స్లో మీకు ఏది బెస్ట్ అనుకుంటున్నారో కామెంట్ చేయండి.